నమస్కారం మెదక్ జిల్లా వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు రాయల తెలంగాణకు ఒప్పుకునేది లేదన్న రాష్ట్ర మంత్రి హత్నూరా మండలంలో పర్యటించిన సునీతారెడ్డి డిఈఓ రమేష్ బదిలీ కుట్రను నిరసిస్తూ విద్యార్థుల నిరసన జిల్లా కలెక్టరేట్ కు విజ్ఞప్తి చేసిన విద్యార్థులు చాకరమెట్ల ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల కిటకిట ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్న సిఐటియు జిల్లా అధ్యక్షుడు గజ్వేల్లో కార్మికుల సమావేశంలో పాల్గొన్న రాజయ్య ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. హత్నూరా మండలంలోని పలు గ్రామాలలో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హత్నూరా మండలంలో రాష్ట్ర మంత్రి సునీతారెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. మండలంలోని సిరిపురం గ్రామం నుండి నాగారం వరకు సుమారు 33 గ్రామాలలో 10 కోట్ల 56 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి తలపెట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పార్టీలకు అతీతంగా సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఫౌండేషన్స్ ఇనాగ్రేషన్స్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు SC/ST సబ్ ప్లాన్ ద్వారా మన ఎస్సీస్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో దానికి 4 crores 36 lakhs రావడం జరిగింది. దాంతోపాటు జూనియర్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే దాంట్లో ఆ ప్రిమైసెస్లో నడుస్తూ ఉందో దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రెసిడెన్షియల్ స్కూల్ కోసం రావడం జరిగింది. మరి దానికి ఈరోజు ఇప్పుడు ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మాధురకు సంబంధించి చాలా రోజులు ఉన్నటువంటి సమస్య పీటీ రోడ్ 35 లక్షల రూపాయలు మరి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. SC/ST సబ్ ప్లాన్కి సంబంధించినటువంటి గ్రామాల్లో ఏ గ్రామాల్లో అయితే పర్యటిస్తూ ఉన్నామో ఆ గ్రామాలకు సంబంధించి 5 లక్షల రూపాయలు మరి దానికోసం కూడా CC రోడ్స్ కోసం ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. మీటీవీ న్యూస్ హత్నూరా. చివరి దశలో ఉన్న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ఎవరూ అడ్డుకోలేరని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతారెడ్డి అన్నారు. రాయల తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటవుతుందని మంత్రి హత్నూరాలో మీడియాకు వెల్లడించారు. ఏదైతే CWC తీర్మానం చేయడం జరిగిందో 10 జిల్లాలకు సంబంధించినటువంటి తెలంగాణ విత్ హైదరాబాద్ ఎస్ క్యాపిటల్ మనం కావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. మా పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా CWCలో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం ప్రకారమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరుగుతుందని చెప్పేసి. కాబట్టి హైదరాబాద్ పరిధిలో కొన్ని మరి ఏంటంటే GHMC పరిధిలో కామన్ క్యాపిటల్ అని చెప్పేసి అంటా ఉన్నాం. దాన్ని కూడా మేము హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాత ఏదైతే ఉందో దానికి సంబంధించి కావాలని కోరుతా ఉన్నాం. మరి మా ఒక విషయాలన్నీ కూడా మేము లెటర్ రాసి సిగ్నేచర్స్తో సహా తెలంగాణ మంత్రులందరం కూడా GOMకి పంపించడం జరిగింది. అంటే భద్రాచలంని ఇక్కడనే ఉండాలని, హైదరాబాద్ క్యాపిటల్ ఉండాలని, 10 years క్యాపిటల్కి మాకు ప్రాబ్లం లేదని, అదేవిధంగా మనకు 10 జిల్లాలు అంటే 119 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి బౌండరీస్ని అదేవిధంగా ఉంచుతూ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. చేగుంట నగర పంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని వాటర్ సంపులో ఓ వ్యక్తి క్రిమి సంహారక మందును కలిపాడు. ఇది గమనించిన పాఠశాల నిర్వాహకులు వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. చేగుంట నగర పంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. పాఠశాలలోని వాటర్ సంపులో ఓ వ్యక్తి క్రిమి సంహారక మందు కలిపాడు. నీళ్లు తాగేందుకు వెళ్లిన విద్యార్థి శ్రీలతకు నీళ్లలో వాసన రావడంతో అనుమానం వచ్చిన శ్రీలత మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు ముత్తెమ్మకు తెలియజేసింది. ముత్తెమ్మ వాటర్ సంపు వద్దకు వెళ్లి చూడగా క్రిమి సంహారక మందు బాటిల్ ను చూసింది. అక్కడ అనుమానాస్పదగా తిరుగుతున్న గ్రామానికి చెందిన ఏగొండ స్వామిని పట్టుకున్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విజయకుమారి పోలీసులకు సమాచారం అందించింది. ఏగొండ స్వామిని పోలీసులకు అప్పగించారు. పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వచ్చిన తర్వాత నీళ్లు ఆయమ్మ ఇక్కడ పట్టంతో వంట వాళ్ళకి చెప్పింది. సో అప్పటికి ఇక అందరికీ తెలిసిపోయింది అన్నట్టు, అందులో విషం కలిపిన నీళ్లు ఉన్నాయి అన్నట్టు తెలిసింది. సో దాంతో పోలీస్ వాళ్ళ కంప్లైంట్ చేయడం, ఊరి వాళ్ళని అందరిని పిలవడం జరిగింది. ఇంకా ఇది కనుక పిల్లలు తాగినట్లయితే మాకు కూడా యాజ్ హెచ్ఎంగా నాకు కూడా కష్టమే అవుతుండే, ఎందుకంటే పిల్లలకు అనారోగ్యానికి గురి అవుతుండే. వాటర్ తాగడానికి వచ్చింది సార్, వస్తే అందులో వాసన వచ్చింది, వాటర్ తెల్లగా అయినాయి సార్.
7th క్లాస్ శీర్షకకు చెప్పింది సార్. ఆ శీర్షక పోయి 9th క్లాస్ తిరుపతి అన్నకు చెప్పింది. ఆ తిరుపతి అన్ననేమో ఆయమ్మలకు చెప్పింది సార్. తాగలేదు సార్. మీ టీవీ న్యూస్ చేగుంట. తెలంగాణ ప్రాంతంలోని క్రీడలను క్రీడాకారులను ప్రభుత్వం విస్మరిస్తోందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సోమన్నగారి రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమన్నగారి లక్ష్మిలు ఆరోపించారు. కొల్చార మండలం పోతిరెడ్డిపల్లిలో తన సొంత ఖర్చులతో యువజన సభ్యులకు వారు క్రికెట్ కిట్లను అందజేశారు. కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువకులకు తమ సొంత ఖర్చులతో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సోమన్నగారి రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి సోమన్నగారి లక్ష్మిలు క్రికెట్ కిట్లను అందజేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ టీఆర్ఎస్ పార్టీ నేత శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రవీందర్ రెడ్డి, లక్ష్మిలు ముఖ్య అతిథులుగా హాజరై గ్రామస్తులను, యువకులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలని, వాటిని తమ సొంత ఖర్చులతో పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రాంత క్రీడలను, క్రీడాకారులను ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు. పోతిరెడ్డిపల్లి గ్రామంలో క్రికెట్ ప్రదానం చేయడానికి ఈ ఊరికి వాళ్ళ అభిప్రాయం మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఇవ్వడానికి మేము ఇక్కడికి పోతిరెడ్డిపల్లి గ్రామానికి రావడం జరిగింది. దీనికి ఊరందరూ కూడా అందరూ కూడా ఇప్పటివరకు వేసి ఉండి అందరూ కూడా క్రికెట్ కిట్ను అందుకున్న సందర్భం చూస్తే వాళ్ళందరికీ కూడా అభినందనీయం. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ ఏ రకమైన సదుపాయాలు లేవు. ప్రతి గ్రామంలో కూడా క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి ఒక క్రికెట్ అని కాకుండా వివిధ క్రీడలలో కూడా ఎవరికి ఏ రకంగా ప్రోత్సాహాన్ని ఇస్తున్నామన్న కానీ ప్రతి ఒక్కరికి కూడా లెవెల్లో మేము అందరితో ఉంటామని చెప్పి. మీటీవీ న్యూస్ కొల్చారం. జిల్లా విద్యాధికారి రమేష్ ను బదిలీ చేయించేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ సంగారెడ్డి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి డీఏఓ బదిలీ ప్రయత్నాలను విరమించుకోవాలని విద్యార్థులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా విద్యాధికారి రమేష్ ను బదిలీ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను విరమించుకోవాలంటూ సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు కుటిల బుద్ధితో డీఈఓను బదిలీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో వెనుకబడిన తరగతుల వారు ఉన్నత చదువులు చదివేందుకు డీఈఓ లాంటి నిష్పక్షపాతి అవసరం ఎంతైనా ఉందన్నారు. డీఈఓ బదిలీ ప్రయత్నాలను మానుకోవాలని విద్యార్థులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. మొత్తం విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం 46 మండలాలు పర్యటిస్తూ ప్రతి ప్రభుత్వం అందించేటటువంటి ప్రతి పథకము ప్రతి విద్యార్థికి అందాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు డివిఓ గారు పనిచేస్తుంటే ఆయనను కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, కొంతమంది రాజకీయ నాయకులు ఆయన నచ్చక విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా ఆయనను బదిలీ చేయడానికి కోసము కొంతమంది పన్నుతున్న కుట్రలు. అయితే ఆయన ఎటు బదిలీ చేసిన ఆయన చేసే ఉద్యోగం ఆయన చేసుకుంటాడు. కాబట్టి మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ఇంత కూతవేటు దూరంలో ఉన్నటువంటి మన మెదక్ జిల్లా ఈడికే విద్యా వ్యవస్థను వెనుకబడిపోయింది. కాబట్టి అలాంటి ఉన్నత విద్యా అధికారి కావాలి. అలాంటి విద్యాధికారులు ఉంటే నిజమైనటువంటి విద్య బయటకు వస్తుంది. అందరు కూడా చదువుకొని ఉన్నత విద్యలు అభ్యసిస్తారు. కాబట్టి అలాంటి డిఓ రమేష్ గారి బదిలీ వెంటనే ఆపాలి. ఒకవేళ ఆపకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఉద్యోగం చేస్తాము. డిఓ రమేష్ గారిని ఇక్కడే కొనసాగించాలని ఈరోజు కలెక్టర్ గారిని కలవడం. మీటీవీ న్యూస్ సంగారెడ్డి. చేకుంట మండలాన్ని మెదక్ నుండి సిద్దిపేట డివిజన్లో కలపటాన్ని దుబ్బాక నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బక్కి వెంకటయ్య ఖండించారు. చేగుంట మండల విలీనానికి ఎమ్మెల్యే ముత్యంరెడ్డి సైతం సహకరిస్తున్నాడని అఖిలపక్షం నాయకులంతా ఏకమై అడ్డుకోవాలని చేగుంటలో మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఎన్టీ రామారావు గారు సమితులను రద్దు చేసి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి మండలాలు ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి ఇప్పుడు ఇలాంటి రెవెన్యూ డివిజన్ను తీసుకుపోయి అక్కడ కలపడము చాలా బాధాకరం. మరి అలాగే మరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా దుబ్బాకు మారుతుంది, మరి కోర్టు కూడా దుబ్బాకు మారుతుంది. ఇంతకుముందే ఏడీ ఆఫీసును కూడా తీసుకుపోయి అక్కడ రామపురంలో మళ్ళీ డి ఆఫీస్ పెట్టి అది కూడా పోయేటువంటి ప్రమాదం ఉన్నది. మరి దీన్ని అందరం కూడా చేగుంట ప్రజలమంతా దీన్ని అడ్డుకొని నిరసన తెలిపి మరి మనం అందరం కూడా మరి రెవెన్యూ సిద్దిపేట పోకుండా మరి మనమంతా అడ్డుకోవాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు అఖిలపక్ష ఆధ్వర్యంలో మనం ఉద్యమం చేసి దీన్ని అడ్డుకోవాలని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి నూకలు చెల్లినట్లేనని గజ్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. కొండపాక మండలం ఎర్రవల్లికి చెందిన పలువురు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు గజ్వేల్లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు గజ్వేల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో టీడీపీ అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని, కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఒక బలమైన శక్తిగా ఎదిగింది. ఇలా నియోజకవర్గంలో యువత ముందుండి తెలుగుదేశం
పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందినటువంటి యువకులు మొత్తం కదిలి వచ్చిండ్రు. వార్డు మెంబర్లు మరి యువత సోదరులంతా తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారిని స్వాగతిస్తున్నాం. మా గ్రామానికి ఇంటింటికి మంజీరా వాటర్ కావాలి, ప్రతి ఎకరానికి సాగునీరు కావాలని చెప్పి రైతులు ఇలా ఎదురు చూస్తున్నారు. అలాంటి అభివృద్ధి జరగాలంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాల్సినటువంటి అవసరము, సందర్భము, ఆవశ్యకత ఉందని చెప్పి కూడా ఇది ఎర్రవల్లిలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదు నర్సరెడ్డి వచ్చిన నుంచి. కానీ ఇక ముందు మా యువత మేము అంతా మాకు ఒక పతాపననే ఆపదన సంపదన నేనుంటూ అంటూ ఒక స్పోర్ట్స్కు నేనున్న తమ్ముళ్ళన్న ఎన్నో మాకు దానకారం చేసిండు. ఇక ముందు కూడా ఎమ్మెల్యేగా వస్తాడు కాబట్టి మా యూత్ అంతా మేము అంతా కలిసి ప్రథమ నాయకుడికి వచ్చి ఈ అభ్యర్థి పక్కకు పెట్టి టీడీపీ కాండ వేసుకున్నాం కాబట్టి. మీటీవీ న్యూస్ గజ్వేల్. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగాధర్రావు, టీడీపీ జిల్లా నాయకుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డిలు అన్నారు. పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా చినశంకరంపేట మండలంలోని పలు గ్రామాలలో వారు టీడీపీ జెండాలను ఆవిష్కరించారు. చినశంకరంపేట మండలంలో పలు గ్రామాలలో పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలోని దరిపల్లి, సూరారం, చందంపేట, రుద్రారం, గవ్వలపల్లి గ్రామాలలో నాయకులు టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగాధర్రావు, టీడీపీ జిల్లా నాయకుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా నాయకుడు యాదవరావులు హాజరై టీడీపీ జెండాను ఆవిష్కరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మన తెలంగాణ సపరేట్ తెలంగాణ కావడానికి మద్దతు చేసిండు. ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది. ఇక ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తుంది. రేపు 2014 జరిగే నెలల్లో మనం ఉండేది తెలుగుదేశం కాంగ్రెస్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల బడుగు బలహీన వర్గాల కొరకే మరి ఎన్టీఆర్ రావు స్థాపించండి కాబట్టి ఈ పార్టీకి వేర్లతోటి పాకపోయింది. ఎవరు పిచ్చినా ఈ పార్టీ పోదు. ఒక 4 సంవత్సరాల అధికారంలో లేకపోవచ్చు, దానివల్ల ఏం సమస్య ఉండదు. పార్టీకి ఓటేయండి. ఎవరైనా బ్యాంకులో చేసిన అప్పులు అడిగితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మేము అప్పులు కట్టమని చెప్పి కూడా మీరు బలమాటంగా చెప్పండి. అప్పులు మాపోయిన తర్వాత కూడా మళ్ళా కొత్త రిషెడ్యూల్ అప్పులు కూడా ఇవ్వడానికి 2008లోనే మనం తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే ఆ లేఖను కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మనం ఇవ్వడం జరిగింది. ఆ లేఖ ఆధారంగానే తెలుగుదేశం ఆ రోజు టీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని 50-55 సీట్లలో మనకు అలయన్స్ ఇస్తే పట్టుమని 10 సీట్లు గెలవలేని పార్టీ. మీటీవీ న్యూస్ చినశంకరంపేట. చినశంకరంపేట మండలం మీర్జాపల్లి హనుమాన్ దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని ఆయన సూచించారు. చినశంకరంపేట మండలం మీర్జాపల్లి హనుమాన్ దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి, రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పోతురాజు రమణలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడుస్తూ దైవ చింతనను అలవర్చుకోవాలని వారు తెలిపారు. అంతటా అదే భగవంతుని చూస్తూ ఏమాత్రం ఒకరికి ఒకరి మధ్య వ్యత్యాసం లేకుండా దయతో, ప్రేమతో, భక్తితో అందరినీ సమానంగా చూస్తూ కాలం గడపాలి. ఆ శక్తిని మీకు ప్రసాదించాలని ఇక్కడ ఉన్నటువంటి దేవతాభక్తులను, మా గురువు గారు కృష్ణానంద సరస్వతి స్వామి గారిని, మా పరమగురు గారిని మరణానంద సరస్వతి స్వామి గారిని నారాయణ స్మరణపూర్వకంగా అర్పిస్తూ మరి తదుపరి కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా కార్యకర్తలకు సూచన వేస్తూ నా వాణికి రావాలనిస్తున్నాను. రాజా రామచంద్ర భగవానికి. మీటీవీ న్యూస్ చినశంకరంపేట. దళితులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన, మూఢనమ్మకాలపై చైతన్యవంతులను చేయటానికే పౌర హక్కుల దినోత్సవమని కొల్చారం తహసీల్దార్ లావణ్య అన్నారు. కొల్చారం మండలం అన్సన్పల్లి దళితవాడలో దళితులకు అవగాహన కల్పించారు. కొల్చారం మండలం అన్సన్పల్లి గ్రామ దళితవాడలో తహసీల్దార్ లావణ్య ఆధ్వర్యంలో అధికారులు పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. దళితవాడలోని ఎస్సీ సామూహిక భవనంలో దళితులతో సమావేశమైన తహసీల్దార్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందుతాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు వెల్లడించారు. ఈ పౌర హక్కుల దినోత్సవాన్ని దళితులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. సివిల్ ఎవరి మంత్ 30th ఉంటుంది కాబట్టి ఈరోజు మనం కొల్చారం మండలంలో అంసాన్పల్లి విలేజ్లో కండక్ట్ చేయడం జరిగింది.
అయితే ఇక్కడ ఎస్సీ వాడలలో ఎక్కువ వాటర్ ప్రాబ్లం అని చెప్పడం జరిగింది. ఎవరింటికి వాళ్ళ ఇంటికి నల్లాలు లేవు కానీ ఒక దగ్గర పోతే అంత కొద్దిగా నల్లాల దగ్గర రాని ఉంటారని చెప్పి ఆబ్జెక్షన్ తెలిపారు. కాబట్టి నేను ఆ కన్సర్న్ అదర్ క్యాస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడతానని చెప్పడం జరిగింది. అదేవిధంగా పిల్లలు అందరు స్కూల్లో కూడా వాళ్ళకి ఎలాంటి వివక్షత లేకుండా కలిసిమెలిసిగానే చదువు. మీటీవీ న్యూస్ కొల్చారం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కౌడిపల్లిలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాములు సూచించారు. జూనియర్ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో కౌడిపల్లిలో ప్లకార్డులు చేతబూని పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. డిసెంబర్ 1 ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఎయిడ్స్ నివారించడానికి అందుకని రేపు సండే కాబట్టి ఈ రోజే మేము ఎయిడ్స్ నివారణ అని మొదలు పెట్టాము. ఎందుకంటే మాకు తెలుసు, మేము సౌకర్యంగా వాళ్ళం కాబట్టి మాకు తెలియదు. పెద్దవాళ్ళకి కానీ వ్యవసాయం చేసే వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళకు ఒక అవగాహన రావాలని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలిద్దామని ప్రజలకు అవగాహన చేయడానికి ఈ ర్యాలీ నిర్మించాము. మీటీవీ న్యూస్ కౌడిపల్లి. గజ్వేల్లోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎస్జీటీ ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మారిన పాఠ్యాంశాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని మండల విద్యాధికారి ఉదయభాస్కర్ సూచించారు. గజ్వేల్లోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎస్జీటీ ఉపాధ్యాయులకు మారిన పాఠ్యాంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో భాగంగా ఉపాధ్యాయులకు ఆంగ్లం, గణితంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం మండల విద్యాధికారి ఉదయభాస్కర్ మాట్లాడుతూ ఆంగ్లం, గణితంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని, విద్యార్థుల ఆలోచన సరళిని బట్టి ఉపాధ్యాయులు వారికి విద్యాబోధన చేయాలని సూచించారు. లో బోధిస్తున్న ఉపాధ్యాయులకి గణితం పైన శిక్షణా తరగతులు 3 రోజులవి 28, 29, 30 తేదీలలో 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇద్దరు ఆర్పీల సమక్షంలో నిర్వహించబడతా ఉన్నాయి. ఈ శిక్షణకు గాను మొత్తం మండలానికి సంబంధించిన పిఎస్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 50 మంది శిక్షణకు హాజరైనారు. అయితే దీంట్లో మొదటి రోజు ఆర్టీఈ, సిసిఈ పైన, రెండవ రోజు తరగతికి సంబంధించిన గణితాల పైన, మూడవ రోజు మొత్తం విశ్లేషించి వారికి ఏ గ్రేడ్ల పైన పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగింది. దీనికి ఆర్పీలు కూడా తరఫీదు వచ్చి 9 మండలాల్లో శిక్షణ ఇచ్చి ఇక్కడ మా దగ్గరకు వచ్చారు కాబట్టి 10వ మండలం మాది కాబట్టి బ్రహ్మాండంగా ఆర్పీలు కూడా శిక్షణ ఇస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా ఈ శిక్షణ వినియోగించుకొని తరగతి గదుల్లో ఈ అనుభవాన్ని అంతా విద్యార్థులకు అందే విధంగా చేయాలని కోరుకుంటూ ఈ రకమైన వృత్యాంతర శిక్షణలతో ఉపాధ్యాయుల యొక్క పనితనం మెరుగవుతుందని కోరుకుంటూ ముగిస్తున్నాం. మీటీవీ న్యూస్ గజ్వేల్. కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజయ్య ఆరోపించారు. గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో కార్మికుల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గజ్వేల్లోని ప్రభుత్వ అతిథి గృహంలో కార్మికుల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం 12,500 పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిసెంబర్ 13న చలో పార్లమెంటు నిర్వహిస్తామన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్, ఇతర అలవెన్స్లు కల్పించాలన్నారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి దేశంలో అసలు సమగ్ర శాస్త్రం ఉద్యమాలు జరుగుతుంది, పట్టించుకోవట్లేదు. అందుకే కనీస వేతనం 12,500 పెంచాలి, ఈఎస్ఐ, పిఎఫ్ తదితర కార్మిక శాఖ అన్ని కూడా దేశం అందరికీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లా దేశంలో పెరుగుతున్న ధరలు తక్షణం తగ్గించాలి. ఇలా పాలకులు ప్రత్యేకంగా ధరలు పట్టించుకోవట్లేదు. ఉల్లిగడ్డ ధర 90 రూపాయల దుస్థితి ఇలా భారతదేశం ఉన్నది. అందుకే వ్యవసాయ దేశం మన దేశం అటువంటి దేశంలో ఉల్లిగడ్డ ధర పెరగాల్సిన అవసరం లేదు. అందుకే ఇలా ధరలు బియ్యం కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ ధరలు కనుక పరిశీలన చేసినట్టయితే నిత్యావసర ధరలు కొన్ని 100 రెట్లు పెడుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. అందుకే ఇలా ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం కూడా విఫలమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలి, ధరలను అభివృద్ధి చేయాలి. అట్లా అవినీతి సమస్య కూడా రోజు రోజు పెరిగిపోతున్నది. అవినీతి పనులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తాం. ఇట్లా ఈ రకంగా చూసినట్టయితే ఇలా సంస్థల వ్యతిరేకంగా అధిక ధరలు, అవినీతి, అట్లనే కనీస వేతనం తదితర సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 12 నాడు చెలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్న దీన్ని జయప్రదం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జయరాజ్, జంగం నాగరాజు, శ్రీనివాస్, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్ గజ్వేల్. వెల్దుర్తిలో యశోద, నారాయణ, సంగారెడ్డి ఏరియా ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని గ్రామ సర్పంచ్ వెన్నవరం మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరాలు నిరుపేదలకు ఓ వరం లాంటివని సర్పంచ్ పేర్కొన్నారు.
వెల్దుర్తి పట్టణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో యశోద, నారాయణ, సంగారెడ్డి ఏరియా ఆసుపత్రులు పాల్గొన్నాయి. అనంతరం వైద్యులు సుమారు 1200 మందికి పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అదేవిధంగా 54 మందికి శస్త్రచికిత్సల నిమిత్తం హైదరాబాద్ కు రిఫర్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వెన్నవరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మీటీవీ న్యూస్ వెల్దుర్తి. చినశంకరంపేట మండలం సూరారం గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను తీర్చేందుకు కేటీఆర్ స్వచ్ఛంద సంస్థ అధినేత కంటారెడ్డి తిరుపతి రెడ్డి సింగిల్ ఫేజ్ మోటార్ను అందజేశారు. గ్రామాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. చినశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని 1, 2వ వార్డుల్లో నీటి సమస్య నెలకొనడంతో స్థానిక సర్పంచ్ నాగరాజు కేటీఆర్ స్వచ్ఛంద సంస్థ అధినేత కంటారెడ్డి తిరుపతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన తిరుపతి రెడ్డి గ్రామంలోని నీటి సమస్యను తీర్చేందుకు సింగిల్ ఫేజ్ మోటార్ను ఏర్పాటు చేశారు. అనంతరం దానిని ఆయన ప్రారంభించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను తీర్చేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన గ్రామస్తులకు తెలిపారు. మన కేటీఆర్ ట్రస్ట్ భవన్ నుండి అన్నగారు అయినటువంటి మన కేటీఆర్ అన్నను కోరడం జరిగింది. మా గ్రామం తరఫున కోరిన 48 గంటల లోపే ఒక మోటార్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఇంకొక 2వ మోటారు 2-3 రోజులు లోపిస్తామన్నారు. వారికి కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లో చాలా సమస్య ఉండే కాబట్టి ఈ మోటార్ ఇవ్వడం వల్ల కొద్దిగా సమస్య కూడా పరిష్కారం జరిగినట్టు అయింది. వారికి ప్రత్యేకంగా గ్రామం తరఫున అన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి భాగంగా వారు కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. అట్లనే చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఇలా చేయాలని మరొకసారి మా గ్రామం తరఫున ధన్యవాదాలు. మీటీవీ న్యూస్ చినశంకరంపేట. రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదని 10 జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం కావాలని కాంగ్రెస్ నాయకులు ఆవుల గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9న పరిపూర్ణ తెలంగాణ వచ్చి తీరుతుందన్నారు. 2 రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం తెలంగాణ పేరుతో పబ్బం గడుపుతున్నారని చినశంకరంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరోపించారు. అలా రాజకీయ ప్రయోజనాల కొరకు మరి రాయల తెలంగాణ అంటున్నారు. రాయలసీమ అవసరం లేదు, మాకు ఏ సీమ అవసరం లేదు, మా తెలంగాణ మాకు కావాలి. మా తెలంగాణ ఇచ్చేటంతా మరి మీరు మా తెలంగాణ మీద ఇన్ని రోజులు బతికారు కాబట్టి తెలంగాణ ఇస్తామంటే భయపడుతున్నారు. మరి ఎవ్వరు ఆపిన ఆగది. సోనియా గాంధీ ఆశీస్సులతోటి ఆమె బర్త్డే 9వ తారీఖు నాడు గిఫ్ట్ గా తెలంగాణ వస్తుంది. రాయలసీమ కానీ ఇలా సీఎం కానీ అడ్డుపడ్డా ఆగదు. మరి ఇలా ఓన్లీ తెలంగాణ వస్తుందంటే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతోటే మరి తెలంగాణ ప్రజలు కోరిక మేరకే తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి అన్ని పార్టీల్లో కోరుకుంటేనే తెలంగాణ రావడం జరిగింది. కార్తీక మాసం చివరి శనివారం సందర్భంగా శివంపేట మండలం చిన్నగొట్టిముక్కల్లోని చాకరమెట్ల అభయ ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం చివరి శనివారం సందర్భంగా శివంపేట మండలం చిన్నగొట్టిముక్లలోని చాకరమిట్ల అభయాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది ఉదయం పారాయణం, గణపతి హోమం, పంచసూత్రాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. మీటీవీ న్యూస్ శివంపేట్. బీటలు వారిన గోడలు, పెచ్చిలూడిన ఇనుప చువ్వలు, కనపడుతున్న పైకప్పు, చిరుజల్లులు కురిస్తే తడిసి ముద్దవుతున్న గదులు, పనికిరాకుండా పోతున్న రికార్డులు, ఇది పాపన్నపేట మండలంలోని గ్రామ పంచాయతీ భవనంలో నెలకొన్న దుస్థితి. పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి, రామతీర్థం, పాపన్నపేట, చీకోడ్ గ్రామ పంచాయతీ భవనాలు నిర్వహణ లోపంతో పూర్తిగా శిథిలమవుతున్నాయి. ఈ భవనాలు ఎప్పుడు కూలుతాయో అన్న భయంతో సిబ్బంది, ప్రజా ప్రతినిధులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రామతీర్థంలోని గ్రామ పంచాయతీ భవనం గోడలు బీటలు వారి స్లాబ్ పై కప్పు, సిమెంటు పెచ్చులూడి ఇనుప చువ్వలు సైతం ఊడిపోతున్నాయి. పాపన్నపేట, కొత్తపల్లి గ్రామ పంచాయతీ భవనాలైతే ఎప్పుడు కూలుతాయో అన్న తెలియని పరిస్థితి నెలకొంది. చిరుజల్లులు కురిస్తే చాలు గదులు లోకి నీరు చేరి రికార్డులు, సామాగ్రి తడిచి ముద్దవుతున్నాయని సంబంధిత అధికారులతో పాటు స్థానిక సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు భవనాల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. రామతీర్థం గ్రామ పంచాయతీలలో కూర్చోలేక సిబ్బంది చెట్లు కిందే సమావేశాలు జరుపుకుంటున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో మాత్రం గత్యంతరం లేక కార్యాలయాల్లోనే సమావేశాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ భవనాల దుస్థితిపై పలుమార్లు పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని రామతీర్థం సర్పంచ్ అనురాధ బాబాగౌడ్ ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. మీ టీవీ న్యూస్ పాపన్నపేట.
హెచ్ఐవి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. హెచ్ఐవికి మందు లేదని, నివారణ ఒకటే మార్గమని తెలిపారు. డిసెంబర్ 1 హెచ్ఐవి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. హెచ్ఐవి వైరస్ వలన మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా వైద్య సిబ్బంది చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ ఈ హెచ్ఐవి వ్యాధిని నివారించాలి. మన ప్రభుత్వ ఆసుపత్రి గజ్వేల్ ఆసుపత్రిలో హెచ్ఐవి కోసం ప్రత్యేకమైనటువంటి పరీక్షలు నిర్వహిస్తాము. ఇవన్నీ ఉచితంగా నిర్వహిస్తాము. మరియు ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గోప్యంగా ఉంచబడతాయి. హెచ్ఐవి రాకుండా అంటే మనము పరిశుద్ధమైనటువంటి సిరింజెస్ నీడిల్స్ వాడాలి. స్టెరిలైజ్డ్ సిరింజెస్ నీడిల్స్ వాడాలి. తర్వాత పరిశుద్ధమైనటువంటి రక్తం అంటే చక్కటి బ్లడ్ గ్రూప్ పరీక్ష చేసినటువంటి రక్తాన్ని మాత్రమే వాడాలి, అక్కడ తీసుకోవాలి. అదేవిధంగా మనం కాండోమ్స్ ఇవన్నీ వాడాలి. జగదేవ్పూర్ ఐకేపీ కార్యాలయంలో అమృత హస్తంపై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. మాతా శిశు మరణాలను తగ్గించేందుకే అమృత హస్తం పథకాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం యాదగిరి, ఐసిడిఎస్ మండల సూపర్వైజర్ వర్గమ్మలు పాల్గొన్నారు. గర్భవతుల సంరక్షణ, మహిళలకు పౌష్టికాహారం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. జగదేవ్పూర్లోని ఎస్సీ కాలనీలో రెవెన్యూ అధికారులు పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. 2 గ్లాసుల విధానంపై అక్కడి ప్రజలకు అవగాహన కల్పించారు. కుల మతాలకు అతీతంగా గ్రామంలోని ప్రజలు కలిసి ఉండాలని అధికారులు సూచించారు. 2 గ్లాసుల విధానాన్ని పాటించవద్దన్నారు. కౌడిపల్లి మండల కేంద్రంలో గడ్డిలోడ్తో వెళ్తున్న ట్రాక్టర్కు విద్యుత్ హైటెన్షన్ వైర్ తగలడంతో పెద్దగా మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ట్రాక్టర్ డ్రైవర్ వెంకటయ్య ట్రాక్టర్ను పక్కకు తప్పించడంతో పెను ప్రమాదం తప్పింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయల తెలంగాణకు ఒప్పుకునేది లేదన్న రాష్ట్ర మంత్రి. హత్నూరా మండలంలో పర్యటించిన సునీతారెడ్డి. డీఈఓ రమేష్ బదిలీ కుట్రను నిరసిస్తూ విద్యార్థుల నిరసన. జిల్లా కలెక్టరేట్ కు విజ్ఞప్తి చేసిన విద్యార్థులు. చాకరమెట్ల ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల కిటకిట. ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్న సిఐటియు జిల్లా అధ్యక్షుడు. గజ్వేల్లో కార్మికుల సమావేశంలో పాల్గొన్న రాజయ్య. ఇవి మెదక్ జిల్లా వార్తలు. నమస్కారం.